हरि ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. వాసుదేవ హల్లెలూయా. 29/3/2024 శుక్రవారము. శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే. జీసస్ ద క్రైస్ట్ ఆత్మత్యాగం చేసిన రోజు మానవాళి కోసం. సంవత్సరాన్ని మనం ఒక యూనిట్ గా, ఒక ప్రమాణంగా తీసుకుంటాను. ఆ సంవత్సరంలో జరిగిన సంఘటనల సంబంధించి మరలా ప్రతి సంవత్సరం అదే రోజున దాన్ని గుర్తు చేసుకోవడం, ఆ సంఘటనని. అంటే ప్రతిసారి ఆ సంఘటన జరగాలంటే మళ్ళీ వీలు పడదు. కాబట్టి ఒక్కసారి సంఘటన జరుగుతుంది, అది కొన్ని వందల సంవత్సరాలకి, వేల సంవత్సరాలకి అది ఉపయోగపడుతూ ఉంటుంది. గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాలు. అది అలాగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ రోజుని మనం గుర్తు చేసుకుంటూ, ఆయన బోధనల్ని మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ముందుకి వెళ్తూ ఉన్నాం. ఈ విధంగా ఆ రోజును గుర్తు చేసుకోకపోతే మన దారిలో మనం వెళ్ళిపోతుంటాం, మన ధోరణిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు గుడ్ ఫ్రైడే, లేకపోతే ఈరోజు గౌతమ బుద్ధుని జన్మదినం అని, ఇలాగా బుద్ధ పూర్ణిమ ఈరోజు అని ఇలాగా అనుకునేటప్పుడు కల్లా ఏంటి ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి, ఈరోజు ఏంటి, ఎవరి గురించిన ఇది ఈ రోజు ఏర్పాటు చేయబడింది, ఆయన యొక్క గొప్పతనం ఏంటి, ఆయన ఏం చేశారు, ఆయన మానవాళికి అందించిన సందేశం ఏంటి, అది మన నిత్య జీవితంలో ఎలాగా అన్వయించుకోవాలి, ఈ విషయాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. అదే ఆ విధంగా మనం ఆ రోజుని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోకపోతే నిన్నట్లాగానే ఇవాళ జరుగుతుంది, మొన్నటిలాగానే ఇవాళ జరుగుతుంది, మళ్ళీ రేపట్లాగానే మామూలు అయిపోతూ ఉంటుంది. అందుకని ఈ రోజుని గుర్తుపెట్టుకోవటం అనేది శుభ శుక్రవారం ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమ అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్న దైవమే
పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. ఆయన దేవుని కుమారుడని అంటున్నాం. ఆయన ఒక్కడే దేవుని కుమారుడు కాదు. ఆ గ్రంథం దైవము. ఆ గ్రంథం ఒక్కటే దైవము కాదు. ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు అణువణువు దైవంతో నిండి ఉన్నది. ఆ విషయము వివరించడానికి మనకి ఈ గ్రంథాన్ని అందించారు. ఎఫ్రాట్సన్ ద్వారా అందింపబడింది. అందుకే నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్, మానవ జన్మ పరమార్థం ఏంటి, మానవుని యొక్క ఉనికి వల్ల ప్రయోజనం ఏమిటి, ఆ విషయాన్ని తెలుసుకుంటూ మనం హ్యుమానిటీ అల్టిమేట్లీ అటైన్, ఈ సమస్త మానవాళి పొందవలసినటువంటి అత్యున్నత స్థితి ఏమిటి, శిఖరాన్ని చేరాల్సిన స్థితి ఏమిటి, వాట్ హైట్స్ డస్ హ్యుమానిటీ అల్టిమేట్లీ అటైన్. అది మానవ పరిణామాభివృద్ధికి సంబంధించి క్రమక్రమంగా పరిపూర్ణుడుగా మారటం. ఎట్లా పరిపూర్ణుడు అవటం? ద మెజర్ ఆఫ్ ద స్టేచర్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఫుల్నెస్, క్రీస్తు ఎట్లాగైతే పరిపూర్ణుడుగా ఉన్నాడు, అట్లా ఆ క్రీస్తు యందు మనము పరిపూర్ణత చెంది మనం కూడా పరిపూర్ణులుగా మారటం, క్రీస్తుగా మారటం. మనం అది మనం పొందవలసినటువంటి, అనుభూతి చెందవలసినటువంటి స్థితి. ఈ రోజుకి సంబంధించి క్రీస్తు స్థితిని మనము పొందటం ఎట్లాగా. అయితే ఆయన స్థితి ఏంటనేది ముందుకు మనకి కొంత అవగతం. అయితే ఆయన ఏ విధంగా చేస్తే పరిపూర్ణ స్థితిలో అలాగే నిలబడి ఉన్నాడు, ఆయన సమస్త మానవాళి సహాయకారిగా ఎలాగ నిలబడి ఉన్నాడో అది తెలిస్తే మనకు ముందు, ఇప్పుడు ఆయనలాగా మనం చేస్తూ మనం కూడా ఆ పరిపూర్ణ స్థితికి, ఆ క్రీస్తు స్థితికి. క్రీస్తు తత్వం అంటే ఏంటి? ప్రేమ, సేవ, త్యాగము, వీటికి సంబంధించిన విషయాలు అవి మనలో మేల్కొంటాం. క్రీస్తు తత్వం మనలో మేల్కోవటం. దానికి ముందు మనం ఏం చేద్దాం అంటే, ఈ పరమ గురువు దేవాపి మహర్షి ఈ త్యాగానికి సంబంధించి ఒక విషయం చెప్పారు. అంటే ఈయన అర్థం చేసుకోవాలి అంటే, క్రీస్తుని, జీసస్ ద క్రైస్ట్ ని మనము అర్థం చేసుకోవడానికి ఆయన ఏం చేశారు అది తెలియాలి మనకి. ఏంటి చేశారో ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ సత్సాధకునకు త్యాగ గుణము శ్రేష్టముగు ఆలంబనము, మైనపు వత్తి తాను కరుగుచు ఇతరులకు వెలుగునిచ్చును. ఇతరుల కోసం, ఇతరులకి ఏమి చేసి పెట్టగలను అన్నట్టుగా. కర్పూరము తాను హరింపబడుచు ఇతరులకు క్షేమమునిచ్చును.
గంధపు చెక్క తాను అరుగుచు ఇతరులకు చల్లదనాన్ని, పరిమళాన్ని ఇచ్చును. చెరకుగడ నమలబడుతుంటే తీపినిచ్చును. దృష్టిలో త్యాగము వలననే అన్నియు అమృతత్వ స్థితి చెంది ఉన్నవి. త్యాగము వలననే అన్నియు అమృతత్వ స్థితి చెంది ఉన్నవి. కొందరు వస్తువులను త్యాగము చేసెదరు. కొందరు ధనమును త్యాగము చేసెదరు. ద్రవ్య త్యాగము కన్నా భావ త్యాగము ముఖ్యము. వాసనలతో కూడిన భావములను త్యాగము చేయుట మొదటి మెట్టు. కర్మఫల త్యాగము తరువాతి మెట్టు. మనం పనులు చేస్తున్నామంటే ఏదో ఆశించి చేస్తూ ఉండడం. అట్లా కాకుండా ఫలం గురించి కాకుండా ఈ పని మన ద్వారా జరుపబడుతూ ఉన్నది. ఫలితాన్ని ఆశించకుండా అన్నట్టుగా. పని చేయటం వరకే మన కర్తవ్యం. ఫలితానికి సంబంధించి అది ఎట్లా వస్తే అలాగా స్వీకరించటం ప్రసాదంగా. పూజ చేస్తాం. ఆ నైవేద్యం పెట్టింది మనకు ప్రసాదంగా తిరిగి ఇవ్వబడుతుంది. కర్మఫల త్యాగము తరువాతి మెట్టు. కర్మత్యాగము కాకుండా అది పనులు త్యాగం చేయకుండా, పనులను వదిలిపెట్టకుండా, పనుల ద్వారా వచ్చే ఫలితాన్ని వదిలిపెట్టడం. అంటే నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం చేస్తున్నాము అంటే ఆటోమేటిక్‌గా ఆ ఫలం మనకి సంబంధం లేనిదిగా అయిపోతుంది. ఆత్మత్యాగము తుది మెట్టు. అది లోక శ్రేయస్సును ఉద్దేశించి చేయువాడే మహాత్ముడు. అటువంటి జీసస్ ద క్రైస్ట్ అటువంటి మహాత్ముడు, ప్రవక్త, అవతారమూర్తి 2000 సంవత్సరాల క్రితం ఈ మధ్య కాలంలోనే మన మధ్యన నడయాడిన వాడు. ఆయన చేసింది ఆత్మత్యాగం. సిలువనెక్కి మరణాన్ని ఆహ్వానించాడు. తను మరణించి సమస్త మానవాళి యొక్క పాప భారాన్ని తేలిక చేయటం కోసం ఆత్మత్యాగం చేశాడు. అది లోక శ్రేయస్సును ఉద్దేశించి. అటువంటి ఆయన గురించి మనం ఇప్పుడు అటువంటి త్యాగాన్ని చేసినటువంటి రోజుది. దాని గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. సంఘంలో మనలేని మానవుడు పశువైనా కావాలి, పరమాత్మ అయినా కావాలి అంటాడు అరిస్టాటిల్. ఈయన ఆచార్య ప్రొఫెసర్ ఒకాయన గుజ్జర్లమూడి కృపాచార్య అని ఒకాయన ఈ వ్యాసాన్ని రాశాడు. జీవన్ముక్తికి సోపానం. సమాజం కోసం జీవించడం అంటే లోకాన్ని ఉద్ధరించటం. లోకాన్ని ఉద్ధరించటం అంటే సమాజ అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు జీవితం త్యాగం చేయడం. అలా జీవితాన్ని పణంగా పెట్టి, లోకానికి ఒక సందేశం ఇచ్చి, మరణాన్ని జయించి లేచిన వాడు యేసుక్రీస్తు. అంటే మనం సమాజం కోసం జీవించడం లేదా? అట్లా యేసులాంటి కొంతమందైనా అట్లా జీవిస్తున్నారు. కొంతమంది మహాత్ములైనా జీవిస్తున్నారు. మనం జీవించటం లేదా? ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు సమాజం కోసమే జీవిస్తున్నారు. అయితే అనుకోవడం లేదు. వాళ్ళు అనుకుని అదైవానుభూతిలోకి వెళుతున్నారు. అంతే తేడా ఇద్దరికి. మనం గూడా సమాజం కోసం జీవించడం. మరి మనం రోజు చేస్తున్న పనులన్నీ వీటి ద్వారానే గదా సమాజము అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతూ ఉంది. సమాజం అంటే సమాజంలో ఉన్న జనులు. ఆ జనులు చేసిన పనుల ద్వారానే గదా సమాజం ముందుకు వెళుతూ ఉండేది.
అందరూ ఎవరి సంబంధించిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాపోతే అందరం ఏమనుకుంటున్నాం, నా కోసం చేస్తున్నాం. నా అభివృద్ధి కోసం, నా ఉన్నతి కోసం అని ఎవళ్ళకి వాళ్ళం దాన్ని పరిమితం చేసుకుంటున్నాం. చేసేది మాత్రం సమాజం కోసం. యేసుక్రీస్తు అదే చేశాడు. మనము అదే చేస్తున్నాం. కాపోతే యేసుక్రీస్తు ఏమనుకుంటున్నాడు, సమాజం కోసం జీవించడం అంటే లోకాన్ని ఉద్ధరించటం. లోకాన్ని ఉద్ధరించటం అంటే సమాజ అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు జీవితం త్యాగం చేయటం. అలా జీవితాన్ని పణంగా పెట్టి లోకానికి ఒక సందేశం ఇచ్చి, మరణాన్ని జయించి లేచినవాడు యేసుక్రీస్తు. అంటే ఈ రోజున మరణించి, మరలా మూడో రోజు పునరుత్థానమై ఆదివారం రోజు అమృతత్వ స్థితిలో ఉన్నాం మనమందరము. మనకెవ్వరికీ మరణం లేదు అని మనకి ప్రత్యక్షంగా చూపించాడు ఉదాహరణ పూర్వకంగా. దాన్నే మనం ఈ రహస్య క్రతు శాఖలో మూడవ తరగతిలో అది మనం మన ద్వారా జరుపబడుతుంది. దానికి సంకేతంగా. యేసు జననమే ఒక విచిత్రం. ఆయన మరణము విచిత్ర ఘటన. అంటే మరి ఎలాగ జన్మించాడాయన? కన్యకి జన్మించాడు. కన్య గర్భవతి అవ్వడం అనేది అసాధ్యం గదా! పురుష సంపర్కం లేకుండా గర్భం ధరించడం అనేది భూలోకంలో అసాధ్యం అది. దేవలోకంలో అవ్వచ్చు. కానీ ఇక్కడ లేదు. అయితే ఈ ఫిఫ్త్ రూట్ రేస్‌లో ఉన్నాం గాబట్టి ఇది అసాధ్యం. ఫస్ట్ రూట్ రేసు, సెకండ్ రూట్ రేసుల్లో అది సాధ్యమవుతుంది. అప్పుడు దీని అవసరం రాలేదుగా. అసలు దీని యొక్క ప్రస్తావనే లేదు. సమాజం కోసం జీవించడం, త్యాగం జేయటం, సేవ, ప్రేమ, త్యాగం ఈ లక్షణాలతో అంత అవసరం రాలా. ఆ ఫస్ట్ రూట్ రేస్, సెకండ్ రూట్ రేసు సందర్భాల్లో. ఇప్పుడొచ్చింది ఆ అవసరం. ఆ అవసరానికి తగినట్టుగా కన్యా గర్భంలోనే జన్మించాడు. అంటే ప్రత్యేకంగా జన్మించడం అనేది. యేసు జననమే ఒక విచిత్రం. ఆయన మరణము విచిత్ర ఘటన. కరడుగట్టిన దాష్టీకాన్ని, అంధ విశ్వాసాల్ని, హేతువు లేని బోధనలను వ్యతిరేకించి లోకానికి ఒక కొత్త బాట వేశాడు యేసుక్రీస్తు. పవిత్ర దేవాలయ నిర్వాహకుల మత మౌఢ్య, దురహంకార, వ్యాపార, దుర్మార్గ చర్యలను నిరసించి ప్రజా చైతన్యం గావించినందువల్ల ఆయనపై దేశద్రోహం నేరం ఆరోపించి శిలువ శిక్షకు గురి చేశారు. అంటే మనలో ఉన్న ప్రేమ తత్వాన్ని మేల్కొల్పేటప్పుడు ఆ దైవానుభూతిని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తే శిలువ శిక్ష వేశారు. యేసు శిలువపై పలికిన చివరి 7 మాటలను శిలువ ధ్యానంగా గుడ్ ఫ్రైడే నాడు ఆచరిస్తారు. ఆ 7 మాటలేంటో మనం చెప్పుకుందాం ఇప్పుడు. యేసు శిలువపై మరణానికి ముందు పలికే 7 వాక్కులు ప్రేమకు, బాధ్యతకు, సమాజ శ్రేయస్సుకు, విశ్వాస జీవన గమనానికి మార్గదర్శకాలు. ఇట్లా ఉదాహరణగా ఒకళ్ళు నిలబడకపోతే మనలో ఆ లక్షణాలు మేల్కొనాలంటే కష్టమవుతుంది. ఊరికే చెప్తే సరిపోదది. సజీవ ఉదాహరణగా ఒకళ్ళు నిలబడితే ఆయన్ని చూస్తూ ఆయన నుంచి ప్రేరణ పొందుతూ మనం మనలో గూడా ఆ లక్షణాలు మేల్కొనటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆయన సజీవ ఉదాహరణగా నిలబడ్డాడు. కొన్ని వందల, వేల సంవత్సరాల పాటు మానవాళి కోసం. తొలి మాటలోనే ఆయన్ని క్రూరంగా హింసిస్తున్న వాళ్ళని మరి కొరడాలతో కొడుతున్నారు. మేకులు
మేకులతో కొట్టేలాగా వేలాడదీశారు ఆ సిలువకి. అంత బాధిస్తుంటే, హింసిస్తుంటే వాళ్ళని, వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళకు తెలియదు, వీళ్ళను క్షమించమని ప్రార్థించాడు. మొదటి మాట ఏంటది? వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళకు తెలియదు, వీళ్ళను క్షమించవలసినది అని దైవాన్ని ప్రార్థించాడు. నేను వీళ్ళకి శిక్ష వేయండి అని అనలేదు. రెండో మాటలో ఆయనతో పాటు శిలువ శిక్ష అనుభవిస్తున్న మరో వ్యక్తి దిన్మస్ దిస్మస్ అంటే ఈయనతో పాటు ఇంకో ఇద్దరిని కూడా సిలువ వేశారు. మొత్తం ముగ్గురు. ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడంటే, దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని అడుగగా, అంటే వాళ్ళు ఇదంతా చూసి ప్రజలందరూ ఆయన చుట్టూ చేరడం, అందరూ ఆయన్ని విశ్వసిస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ ఉండడం, ఇదంతా చూసి వాళ్ళలో మారు మనసు పొంది ఆ ఇద్దరిలో ఒకడు దిస్మస్ అన్న అతను ఏమంటున్నాడు క్రీస్తుతో, దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని అడుగగా, యేసు వేదన అనుభవిస్తూ కూడా, ఇప్పుడు ఇద్దరు సమానమైన వేదన అనుభవిస్తూ ఉన్నారు. ఆ దిస్మస్ అన్న అతను ఇంకొక మొత్తం ముగ్గురులో, సిలువ వేయబడే ముగ్గురులో మిగతా ఇద్దరులో ఒకడు ఈయనలాగానే సిలువకి సంబంధించి ఆ వేదనకి గురి కాబడుతున్నాడు. అతను కూడా యేసుక్రీస్తు గురి కాబడుతున్నాడు, ఆ వేదనకి గురి కాబడుతున్నాడు. ఇద్దరు ఒకే రకమైనటువంటి వేదన అక్కడ అనుభవిస్తున్నారు. కానీ అతనేమని అన్నాడు, దేవా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని అడుగగా, అంటే ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ఇచ్చేవాడుగా ఉండాలి, ఆశీర్వదించేవాడుగా ఉండాలి. యేసు వేదన అనుభవిస్తూ కూడా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని అభయం ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని అభయం ఇచ్చాడు. మూడో వాక్కులో తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన ప్రియ శిష్యుడు సోదర సమానుడైన యోహానుకు బాధ్యత అప్పగించాడు. మరి తల్లి కొడుకు లేని తల్లి అయిపోతా ఉందామె. కొడుకు మరణిస్తున్నాడు యేసు. మరి ఆమె బాగోగులు చూసేది ఎవరు ఇంకా? అందుకనే తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాన్ని ముందుకి జరిపి ఆ యోహాన్ని చూపిస్తూ, అమ్మ ఈయనే నీ కుమారుడి నుండి నీ బరువు బాధ్యతలన్నీ ఈయన చూస్తాడు అన్నట్టుగా తల్లి క్షేమాన్ని కూడా, అంత బాధలో కూడా అది మూడో హక్కుగా ఇచ్చాడు. తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన ప్రియ శిష్యుడు సోదర సమానుడైన యోహానుకు బాధ్యత అప్పగించాడు. నాలుగో మాటలో తన మరణం ఆసన్నమైందని తెలిసి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని పరలోక సందేశం పంపాడు. నా చేయి విడిచావా, నన్ను అందుకో అన్నట్టుగా ఆ పరలోక సందేశం పంపాడు. ఐదో మాటలో ప్రపంచానికి దాహార్తి తీర్చిన తండ్రిని తనకు దాహం వేస్తుందని తప్పికొనుచున్నాను అని సమాజాన్ని అడిగాడు. తప్పికొనుచున్నాను అంటే ప్రేమ మృగ్యమై ఉంది సమాజంలో. అంటే దాహం, నీటితో పోలుస్తూ ప్రేమని, తనకు దాహం వేస్తుంది, దప్పిక కొని ఉన్నాను అంటే అర్థం ఏంటి? ప్రేమ కావాలి నాకు. నేను మీ పట్ల ఎలాగా ప్రేమని వర్షింపజేస్తున్నాను, అందరి పట్ల ప్రేమని వర్షింప చేయాలి. అప్పుడు నా దప్పిక తీరుతుంది. ఆయన దప్పిక తీరటం అంటే ఆయనకేదో ఒక గ్లాసులో నీళ్ళు ఇచ్చి తాగించటం కాదు.
అలా తాగటానికి కూడా అది ఒప్పుకోవడం లేదు వీళ్ళు. శిక్షలో అది ఒక భాగం. దాహం వేస్తున్నా నీళ్ళివ్వకుండా ఉండడం. ఇక్కడ ఈయన యొక్క దప్పిక ఏమిటి అంటే, దప్పిక వేస్తోంది, దాహం వేస్తోంది అని అంటున్నాడంటే ప్రేమ. మీ అందరూ ఒకరి పట్ల ఒకరు, అందరూ దైవం పట్ల ప్రేమతో ఉండండి. అప్పుడు నా దప్పిక తీరుతుంది అది. దప్పిగొనుచున్నాను అని సమాజాన్ని అడిగాడు. మామూలుగా దాహం వేస్తుంది అంటే ఆ కొట్టేవాళ్ళను, ఆ భటులను, ఆ రాజు భటులను వాళ్ళని అడిగేవాడు. లేకపోతే అక్కడున్న శిష్యుల్ని వాళ్ళని అడిగేవాడు. కానీ సమాజం మొత్తాన్ని అడుగుతున్నాడాయన. దప్పికొనుచున్నాను. ఆయన మాటలన్నీ కూడా అంతరార్థాలతో కూడుకొని ఉంటుంది. ఉపమానాలతో కూడుకొని ఉంటుంది. అందుకని దప్పికొనుచున్నాను అంటే సమాజాన్ని అడిగాడు. ప్రేమ. అందరూ అందరిలోనూ ప్రేమ మృగ్యమై ఉంది. ప్రేమ లేని ఇదిగా ఉంది. ప్రేమ లేని సమాజంగా ఉంది ఇది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్త మానవాళి ఒకరి పట్ల ఒకరు ప్రేమతో, అందరూ కలిసి దైవము పట్ల ప్రేమతో మెలుగుతూ ఉండండి. ప్రేమతో నిండిపోండి అని, అప్పుడు నాకు దప్పిక తీరుతుంది అని అన్నట్టుగా అడిగాడు. ఇక 6వ మాటలో తాను ఈ లోకానికి వచ్చిన పని సమాప్తమైనది అని, కర్తవ్య నిర్వహణ సక్రమంగా నెరవేర్చానని చివరి పలుకుగా ఈ లోకానికి వచ్చిన పని సమాప్తమైనది అని, కర్తవ్య నిర్వహణ సక్రమంగా నెరవేర్చానని 6వ మాటగా చెప్పాడు. అందరిలోనూ సేవ, ప్రేమ, త్యాగము, ఈ లక్షణాలు మేల్కొల్పటానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే రాబోయే కాలంలో, ఆయన కాలంలోనే తగ్గిపోయింది సేవ, ప్రేమ, త్యాగము లక్షణాలు. ఇంకా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడమే గాని అవి పెరగటం లేదిక. ప్రేమ లేని సమాజం ఎంత హీనస్థితికి వెళుతుందో, ఎంత దుర్భరంగా ఉంటుందో తెలుసు కాబట్టి ఆయనకి ఆ ప్రేమను నింపడం కోసం తను ప్రాణత్యాగం చేశాడు. ఆ ప్రేమ, సేవ, త్యాగము ఈ లక్షణాలను మనలో మేల్కొల్పటం కోసం సమస్త మానవాళిలో. కానీ ఆయన మతంలో చేరితే, క్రిస్టియన్లుగా చేరితే, క్రీస్తు మతస్థులుగా చేరితే వాళ్ళ వరకే అది పరిమితం అన్నట్టు కాకుండా సమస్త మానవాళి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి అందరి కోసం, అందరిలోనూ ఆ సేవ, ప్రేమ, త్యాగము లక్షణాలు మేల్కొలాలి అని ఆయన కోసం తను జన్మ తీసుకున్నాడు. ఆ ఇది నెరవేరింది అని సంతృప్తిగా వెళుతున్నాడు అది. తను ఏది కావాలని తనకి ఏది కావాలో కూడా అది అడిగాడు. తప్పికొని ఉన్నాను, తప్పికొనుచున్నాను అని సమాజాన్ని అడిగాడు. అప్పటికే తన యొక్క వాక్కుల ద్వారా, తన చేతల ద్వారా, తన స్వస్థతా క్రియల ద్వారా ఆ ప్రేమ, త్యాగము, సేవ లక్షణాలని ఎందరిలోనూ మేల్కొల్పాడు. కాబట్టి తను వచ్చిన పని సక్రమంగా నెరవేర్చబడింది. కర్తవ్య నిర్వహణ సక్రమంగా నెరవేర్చబడింది అని సంతృప్తితో, అయ్యో ఇంకా పని మిగిలిపోయిందే అని అనుకోకుండా, తనకి అప్పజెప్పబడ్డ బాధ్యతని సక్రమంగా నిర్వహించాను అన్న సంతృప్తి 6వ మాటలో. ఇక చివరిగా 7వ పలుకుగా, 7 పాటలు ఎందుకు అంటే, ఈ 7 మనకి ఈ సృష్టి అంతా కూడా, ఈ సృష్టి సమస్తము 7 విభాగాలతో కూడుకొని ఉన్నది. అందువల్ల ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఒక్కొక్క పలుకుగా
అలా చెప్తున్నట్టుగా కూడా సంకేతంగా ఉందన్నమాట. సంకేతమయం ఇదంతా కూడా. చివరి పలుకుగా అంటే సత్యలోకానికి వెళ్ళిపోయాడిక. భూలోకం నుంచి తొలి మాటలో ఏమన్నాడు? వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళకు తెలియదు. వీళ్ళని క్షమించమని ప్రార్థించాడు. అట్లా భూలోకం నుంచి చిట్ట చివరికి ఆత్మ, ఆ సత్యలోకాన్ని దానికి సంబంధించిన ప్రస్తావన చేస్తూ చివరి పలుకుగా తన తండ్రి అయిన యెహోవా దేవునికి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ప్రాణం విడిచాడు. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ప్రాణం విడిచాడు. దైవంలో ఐక్యమైపోయాడు. యెహోవాలో ఐక్యమైపోయాడు. ఆయన నుంచి వచ్చారు. మళ్ళీ ఆయనలోకి లయమైపోయాడు. అనంతరం లోకమంతా చీకటి కమ్మింది. యేసుతో పాటు మరో ఇద్దరికి కూడా సిలువ వేశారు. నిజానికి యేసు ఒక్కడికే సిలువ వేయాలి. కానీ యేసును యూదుల రాజుగా గుర్తించాడు పిలాతు. రాజప్రతినిధి ఉన్నాడు కదా పిలాతు అన్నాయన. ఆయనకి ఈ మతాధిపతులందరూ వెళ్ళి ఆయన మీద ఆరోపణలు చేయటం వల్ల ఆయన ఈ శిక్షను వేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ ఇక ఈయన యొక్క స్వస్థత క్రియలు, ఈయన యొక్క మాటలు, ఆ ప్రేమ భావన, ఆ దైవం పట్ల విశ్వాసము ఇవన్నీ చూసిన తర్వాత పిలాతుకి ఈయన యూదుల రాజు అని చెప్పి తీర్మానించుకుని, అంటే రాజు గాని, రాజప్రతినిధులు లాంటి వాళ్ళు గాని ఆ స్థాయిలో వాళ్ళు చేసేటప్పుడు ఒక్కడిగా కాకుండా ఇంకొక ఇద్దరు పక్కన ఉండాలి అన్నట్టుగా సిలువ వేయాలి అంటే ఇంకో ఇద్దరు ఉండాలి. మనకేంటి 3 స్థాయిల్లో ఎందుకు ఇవన్నీ సంకేతమయం సృష్టికి అనుగుణంగా, సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటుకి సంబంధించిన వాటికి అనుగుణంగా ఇటువంటి నియమాలు ఏర్పరచబడ్డాయి. వాళ్ళకి తెలియకుండానే అట్లాగే ఏర్పాటు చేసుకున్నారు. ఒక రాజు సిలువ వేయాలి అంటే అతను ఒక్కడే కాదు. రాజు అంటే మొత్తానికి సంబంధించిన వాడు. మొత్తానికి ప్రతినిధి. కాబట్టి ఆయన ఒక్కడిగా పంపడం అనేది కాదు. ఎందుకని? సమస్తము అనేటప్పటికల్లా 3 స్థాయిల్లో మనకి భౌతిక స్థితికొచ్చింది. ఒక్కొక్క స్థాయిలో 7 విధాలుగా 3 స్థాయిల్లో దాన్నే మనం ఏమంటామంటే భూహు, భువః, సువః అంటాం. ఇట్లా 3 స్థాయిల్లో దిగువకొచ్చింది కాబట్టి. ఈయన మొత్తానికి సంబంధించిన వాడు కాబట్టి. ఆయన సిలువ వేయడం అంటే ఈ 3 స్థాయిలకి వేయాలి అని. ఒక స్థాయితో వేస్తే సరిపోదది. అన్నట్టుగా ఈయనతో పాటు ఇంకో ఇద్దరికి కూడా కలిపి ముగ్గురికి వేశారన్నమాట సిలువ. ఎంత అర్థవంతంగా ఉంటుందో చూడండి. ఎంత సంకేతాత్మకంగా ఉంటుందో. కానీ యేసును యూదుల రాజుగా గుర్తించాడు పిలాతు. ఆనాటి రోమ్ పరిపాలనలో ఆయనే న్యాయమూర్తి ఆనాటికి. శిక్షార్హుడైన వారి వివరాలు వారి మెడలోనే శిలువ మీద రాసే సంప్రదాయం ఉంది. అందుకే లాటిన్, హిబ్రూ, గ్రీకు భాషల్లో INRI అనే ఇంగ్లీష్ అక్షరాల్లో రాశారు. అంటే దాన్ని ఏమని రాశారనమాట? శిక్షార్హుడు అయిన వారి వివరాలు. ఎవరికి శిక్ష వేశారు అంటే ఆ మెడలో ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క వివరం. మనం మూర్ఛవ్యాధి వచ్చే వాళ్ళకి చూడండి. అంటే ఇప్పుడు పెద్దగా కనపట్లేదు. ఒకప్పుడైతే మెడలో అతని పేరు, ఆ ఊరు వివరం, ఎవరికి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా ఉండేది. ఇతనికి మూర్ఛవ్యాధి ఉంది.
అన్నట్టుగా మెడలో అది తగిలిచ్చేవాళ్ళు రాసి. ఇట్లా ఇది ఆ శిక్షార్హుడైన వాళ్ళ యొక్క వివరం రాసి అతని మెడలో వేసేవాళ్ళు. యేసుక్రీస్తు మెడలో ఏమని వ్రాసి వేసేశారు? INRI 4 అక్షరాలు. అవి లాటిన్, హిబ్రూ, గ్రీకు భాషల్లో, ఇంగ్లీషు అక్షరాల్లో రాశారు. అంటే యేసూస్ నజరేనస్ రెక్స్ ఇవాడేరం. ఐ అంటే యేసూస్, IN కదా నజరేనస్, ఆర్ అంటే రెక్స్, ఎన్ INRI ఇవాడేరం. యేసూస్ నజరేనస్ రెక్స్ ఇవాడేరం. అంటే క్రీస్తు గురించిన వివరం దాంట్లో ఉందన్నమాట. ఎవరైనా ఎవరికి శిక్ష వేశారు ఇక్కడ అంటే యేసు అనే ఫలానా ఆయన. అంటే ఎవరైనా యేసు అంటే ఎవరు అంటే యేసూస్ నజరేనస్ రెక్స్ ఇవాడేరం. అంటే దాని అర్థం ఏంటంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు అని రాయమని తీర్పు ఇచ్చాడు పిలాతు. యూదుల రాజైన నజరేయుడగు యేసు. అందువల్ల రాజుతో పాటు మరో 2 శిలువ వేతకు గురయ్యారు. వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకి, వాళ్ళు చేసినటువంటి అత్యాచారాలకి, వాళ్ళు చేసినటువంటి దొంగతనాలకి సంబంధించి ఆ శిక్షకు గురయ్యారు. ఈయన మానవాళిలో ప్రేమ, సేవ, త్యాగం మేల్కొల్పడానికి ఈయన చేసిన శిలువ వేతకు గురయ్యారు. యేసు శిలువ వేతకు ముందు 40 రోజులు ఉపవాసాన్ని లెంట్ దినాలుగా ధ్యానిస్తారు. మనం అది కూడా 40 రోజుల క్రితం అది చెప్పుకున్నాం మనం. ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది 40 రోజుల యొక్క దీక్ష. మండల దీక్షగా ఈ రోజు నుంచి ప్రారంభించబడుతుందని చెప్పి మనము 40 రోజుల క్రితమే చెప్పుకున్నాం దాని గురించి. లెంట్ అనే లాటిన్ మాటకు 40 అని అర్థం. 40 రోజులు అత్యంత నిష్టగా దైవ ధ్యానంలో అన్ని కార్యకలాపాలు పవిత్రంగా ఆచరిస్తూ ప్రార్థనలో గడుపుతారు. ఈ కాలంలో సాత్విక ఆహార నియమాలతో పాటు సర్వజీవన క్రమాన్ని పవిత్రంగా వ్యక్తిగత క్షాళన చేసుకుని శారీరకంగా, మానసికంగా దైవ జీవన్ముక్తికి, సమాజ ప్రేమ, జీవన సౌందర్యానికి, అంతఃశుద్ధికి ప్రాధాన్యతనిస్తారు. గుడ్ ఫ్రైడే అనంతరం వచ్చే ఆదివారాన్ని ఈస్టర్ పండుగగా ఆచరిస్తారు. అంటే ఇది శుక్రవారము, ఆదివారం. ఇది వారానికి ప్రాముఖ్యత ఇస్తూ 7 రోజుల్లో 6 రోజులు ఈ సృష్టిని సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అని బైబిల్లో మనకి ఈ సృష్టి ఆవిర్భావానికి సంబంధించి, సృష్టి నిర్మాణానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. అందుకనే వారానికి ప్రాముఖ్యత ఇస్తుంది. ఏ రోజు ఏ తేదీన జరిగిందో ఆ తేదీన మనం చేసుకోవటం కాకుండా, వారం ఎప్పుడు వస్తుందో ఆ వారానికి సంబంధించి ఆ గుడ్ ఫ్రైడేని మనము ఆచరించడం. అలాగే ఈస్టర్ని, పునరుత్థానం చెందిన రోజు ఆదివారాన్ని, దాని తర్వాత వచ్చే ఆదివారాన్ని చేస్తున్నాం. విశ్వవ్యాప్త క్రైస్తవ విశ్వాసులకు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు పవిత్ర జీవన క్రమానికి, ముక్తి మార్గ సోపానానికి ప్రతీకలు. అంటే ఈ విశ్వవ్యాప్త క్రైస్తవ విశ్వాసులకే కాదు, గుడ్ ఫ్రైడే
సమస్త మానవాళికి. ఎందుకు? మనలో ఆ ప్రేమ, సేవ, త్యాగము ఇవి మేల్కొనాలి ఈ లక్షణాలు. ఈ లక్షణాలతో మనందరము ఒకళ్ళ పట్ల ఒకళ్ళం ప్రేమతో సేవ చేస్తూ, త్యాగ బుద్ధితో సేవ చేస్తూ, ప్రేమతో ఒకరి పట్ల ఒకరు. ఇంకా అక్కడితో ఆగిపోకుండా మనందరము కలిసి మనందరికీ ఆధారమైనటువంటి ఆ దైవం పట్ల ప్రేమ. ఈ విధంగా మనం జీవితాన్ని గడపాలి అని ఆయన యొక్క ఆశయం. కాబట్టి ఇది అందరికీ సంబంధించింది. ఆ విధంగా మనలో ఆ లక్షణాలు మేల్కొనటానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి రేపు చెప్పుకుందాం మనం. క్రీస్తు విధేయత బలియాగం అని చెప్పి, క్రీస్తు మరణ సమాధి పునరుత్థాల వెనుక. ఇంకా మనకి ఒక 5 నిమిషాలు ఉంది కాబట్టి దీంట్లో ఎక్కువ భాగం ఏంటంటే రొట్టెని విరచటం, అట్లాగే ద్రాక్ష రసం తాగటం. రొట్టెని విరిచి రొట్టె ముక్క తినడం, ద్రాక్ష రసాన్ని పానం చేయటం. దీని యొక్క విశేషం ఏంటంటే, వారపు ప్రప్రథమ దినం అనే ప్రతి ఆదివారం నాడు ఎడతెగక దేవుని ఆరాధనలో భాగంగా జరిగే రొట్టె విరచుట అనేది క్రీస్తు బలియాగానికి గుర్తు. క్రీస్తు పస్కా బలి పశువుగా, వధకు సిద్ధమైన గొర్రె పిల్లగా అనాదిలోనే దేవుని చేత నిర్ణయించబడినవాడు. అది క్రీస్తు మరణంతో నెరవేరుటను నేడు మనం చూస్తున్నాం. క్రీస్తు వారి నలగగొట్టబడిన శరీరానికి గుర్తుగా రొట్టెను, మానవాళి కొరకు చిందించబడిన పవిత్ర రక్తానికి గుర్తుగా ద్రాక్షరసాన్ని, ఇలా రెండింటిని కృతజ్ఞతాపూర్వక ప్రార్థనలతో తీసుకుంటూ ప్రభువు వచ్చు వరకు ఇలా చేస్తూ క్రీస్తు శిలువ యాగాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది క్రీస్తు ప్రభువు వారి సంఘం. డైలీ మాస్ అని ఉంటుంది. ఆ మాస్లో ఇట్లాగా రొట్టె విరిచి ఆ ద్రాక్ష రసంలో ముంచి దాన్ని తినడం, ఆ ద్రాక్ష రసాన్ని పానం చేయటం. అంటే ఆయన ఏం చెప్పారు? నా మాంసాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి. ఇది కదా ఆయన యొక్క బోధలో ఒక చోట చెప్పింది. అంటే ఈ శరీరానికి పరిమితం చేయకుండా అది మొత్తంకి సంబంధించినటువంటి రూపము, జీవము, ఆ రెండిటికి ప్రత్యేకగా చెప్పాడు ఆయన. ఆయన ఏది చెప్పినా గానీ ఉపమానంగా చెప్తారు. నేను దప్పికొని ఉన్నాను అని 5వ మాటగా చెప్పారు. దప్పికొని ఉన్నానంటే ప్రేమ తక్కువతో ఈ మానవాళి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేకపోవటంతో చాలా దప్పికగా ఉంది, నాకు దాహంగా ఉంది. నా దాహం తీరాలంటే మీ అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమతో, అందరూ కలిసి దైవానికి ప్రేమతో, దైవం అంటే ప్రేమతో ఉండాలి అనేది ఆయన యొక్క భావన. అట్లాగే ఇక్కడ నా మాంసం తినండి, నా రక్తం త్రాగండి అంటే, మాంసం అంటే రూప జగత్తుకి సంబంధించింది. ఈ రూప జగత్తు మొత్తాన్ని నన్నుగా చూడండి. ఆ రూప జగత్తుని నడుపుతున్నటువంటి చైతన్యము మొత్తాన్ని నన్నుగా చూడండి. ఈ సమస్త ముందు నిండి ఉన్నటువంటి నన్నుగా చూడండి. ఇట్లా గ్రహించండి దాన్ని. క్రీస్తు శిలువ యాగాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది క్రీస్తు ప్రభువు వారి సంఘం. నిజానికి ఇది భోజనం పానం కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ సంబంధిత ఆత్మానందం. ఇక ముందు కాక ఈ లోక సంబంధులుగా కాక పరలోక సంబంధులుగా సంఘం అనే దేవుని రాజ్యంలో జరుపుకునే పండుగ. సంఘ భవనంలోనే ఇది జరిగినా కూడా సత్య లేఖనాల సారం ప్రకారంగా
ఇది ఇహమందు అద్వితీయ సత్యదేవుడు ఆయన నియమించిన రాజు ప్రధాన యాజకుడైన క్రీస్తు వారి సమక్షంలో జరిగే అత్యున్నత సంఘ కార్యక్రమం. సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారనే అర్థం. అందుకే మనం ఏం పెట్టుకున్నాం? సత్యాన్వేషక బృందం. సత్యాన్వేషక బృందం అంటే పరిశుద్ధులుగా, అంటే సత్యముగా మారేటట్టుగా ఉండుటకు పిలువబడిన వారనే అర్థం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారనే అర్థం. ఇట్టి ఆదివారపు దేవుని ఆరాధనతో సంఘం పరిశుద్ధంగా, ఆత్మ సంబంధంగా అన్నింటా బలపడుతూ ఉంటుంది. మిగతా విషయాలు మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన కోసం త్యాగం చేశాడు అంటే అర్థం ఏంటి? మనలో నిండుగా వచ్చేసాడు. అక్కడ విడిగా ఒక ఆకారంగా ఒక శరీరం, ఒక దేహం తీసుకుని ప్రత్యేకంగా ఒక ఆకారంగా అక్కడ కాకుండా మనలో నిండిపోయాడు. అక్కడ ఆత్మత్యాగం చేయటం వల్ల ఏం జరిగింది? మనందరిలోనూ ఆయన నిండిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఇట్లా యేసుతో నిండిపోయిన మనము అన్న భావనతో మనం ఆ సేవ, ప్రేమ, త్యాగముతో అందరి పట్ల మనం చూపించటం. అవతల వాళ్ళు చూపిస్తున్నారా లేదా అంటే అది వేరే విషయం. అవతల వాళ్ళ గురించిన ప్రస్తావన మనకు అక్కర్లేదు. మన సంగతి ఏంటో మనమే. ఎవరి ఎవరి పరీక్ష వాళ్ళే రాసుకోవాలి కదా అన్నట్టుగా. వాడు అట్లా రాశాడండి, అందుకని నేను ఇట్లా రాశానండి అంటే మనకు మార్కులు తగ్గుతాయి కదా. మనం రాయవలసిన విధంగా మనం రాయాలి. ప్రశ్నకి సమాధానం రాయవలసిన విధంగా మనం రాస్తే మనకు మార్కులు వస్తాయి. అంతేగాని అవతల వాడు అట్లా రాశాడు కాబట్టి నేను ఇట్లా రాస్తున్నాను అంటే అవతల వాడు ప్రేమ చూపించట్లేదు, అందుకని నేను చూపించట్లేదండి. మరి ఎట్లాగా? అవతల వాడు చూపిస్తున్నాడా లేదా కాదు, వాడితో రేపు చూపిస్తాడు. మనం ఇవాళ నుంచి చూపించడం మొదలు పెడదాం. మనకి ఈ రోజు అర్థమైంది కాబట్టి ఆ విధంగా మనం ప్రేమతో నిండిపోతున్నాం. క్రీస్తు మనందరిలో నిండిపోయి ఉన్నాడు కాబట్టి. ఓకే, మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్.